హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మైదుకూరు మీదుగా కడప క్షేత్రానికి వెళ్తున్నాము. అక్కడ పాలకొండ్రాయుడు అనే క్షేత్రం ఉంది అన్నమాట. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన దేవాలయం అది. ఇక్కడ మేము మైదుకూరులో బయలుదేరాము. మైదుకూరులో బయలుదేరేసి వెళ్తున్నాము. ఇక్కడ కడప, కాజీపేట, చెన్నూరు మీదుగా వెళ్ళాలన్నమాట. మధ్యలో ఇంకో గుడి వస్తుంది, ఇక్కడ నాగేశ్వర కోన అని. ఆ గుడిని మీకు తర్వాత చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ జూమ్ పెట్టి తీశాను, మీకు కనిపించదు అది, ఎందుకంటే వాతావరణం అనుకూలించలేదు. ఇక్కడ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. టోల్గేట్ దగ్గర ఫుల్ బిజీగా ఉంటుంది, కానీ బైకులకి ఏమి ఉండదు కదా ట్యాక్స్, అందుకనేసి మేము బయలుదేరాము. ఇక్కడ నుంచి బయలుదేరి దగ్గర కడప చేరుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళాల్సిన రూటు ఎలా అంటే, ముందుగా మనము మైదుకూరు నుంచి, ఎందుకంటే నేను మైదుకూరులో ఉన్నా కాబట్టి మైదుకూరు నుంచి చెప్తున్నాను, మైదుకూరు నుంచి కడపకి వెళ్ళాలి అన్నమాట. అక్కడి నుంచి దేవాలయము ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే బైపాస్ రహదారి మీదుగా రిమ్స్ హాస్పిటల్కి దాటి 1.5 కిలోమీటర్ వెళ్ళగానే పాలకొండలు చేరుకోవచ్చు అన్నమాట. ఈ కొండపాదం వరకు వాహనాల్లో అక్కడి నుంచి నడక మార్గాన ఆలయానికి చేరుకోవచ్చు. ఇప్పుడు చెన్నూరు చేరుకున్నాము. చెన్నూరులో శివరం దమ్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు ఎప్పటికైనా ఇక్కడ కడప వెళ్ళే దారిలో ఆగితే గనక చెన్నూరులో ఆగేసి శివరం దమ్ బిర్యానీ తినండి, సూపర్గా ఉంటుంది. ఓకే, మేము కడపకు వచ్చేసాము. కడపకు వచ్చేసి ఇక్కడి నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అమ్మవారి దేవాలయం అన్నమాట, విజయదుర్గమ్మ అమ్మవారి దేవాలయము. ఇక్కడ బుగ్గవంక కాలువ ఇది కనిపిస్తుంది కదా, ఇది బుగ్గవంక కాలువ. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. అట్లే స్టాచ్యూ బాగుంది కదా, శిల్పారామం వెళ్ళి ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని రిమ్స్కి వెళ్ళాలి. అదే ఇక్కడ రిమ్స్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. రిమ్స్ నుంచి అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళగానే 1.5 కిలోమీటర్, జస్ట్ 1.5 కిలోమీటర్లోనే మనకు ఈ దేవాలయం రూట్ కనిపిస్తుంది అన్నమాట. అక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ పాలకొండ్రాయుడు మూర్తితో పాటు పద్మావతి దేవిని, నవగ్రహాలను, ఉగ్ర నారసింహుడిని దర్శించుకోవచ్చు. సంతానం లేని వారు పుష్కరిణిలో స్నానం చేసి తడి వస్త్రాలతో స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని, అలా పుట్టిన పిల్లలకు పాలకొండ్రాయుడు, పాలకొండన్న, కొండయ్య, పాలకొండమ్మ అనే పేర్లు పెడతారు. ఇక్కడ లొకేషన్లు కూడా చూడడానికి చాలా బాగుంటాయండి. చుట్టూ ఎక్కడ చూసినా కూడా గ్రీనరీగానే ఉంటుంది అన్నమాట. గ్రీనరీగానే ఉంటుంది. అది చాలా బాగుంటుంది. చుట్టుపక్కలంతా అడవి, మొత్తం కొండలు, లోయనే అన్నమాట. చూడండి, ఇది డౌన్ అన్నమాట. పోయే కొద్దీ హైట్ అవుతుంది, ఎక్కువ హైట్ అవుతుంది. అది కూడా చూపిస్తుంది చూడండి. అదే చూడండి, ఇక్కడ చాలా హైట్లోకి వచ్చేసాము ఇప్పుడే. ఇక్కడ ఈయన కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు భూమిపైన తొలిసారి అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రాంతమే పాలకొండ్రాయుడు క్షేత్రం. పిల్లల్ని ప్రసాదించే సంతాన ప్రభువుగా కూడా ఈయనను పూజలు అందుకుంటున్నారు. ఈ స్వామి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితమే వెలిశాడు. చుట్టూ పచ్చని కొండలు, జాలువారే జలపాతాలు ఇక్కడ ఎన్నో చూడవచ్చు. చూడండి, మీకు కనిపిస్తూనే ఉంటాయి. చుట్టూ ఎక్కడ చూసినా కూడా అన్ని కొండలు, చుట్టూ ప్రశాంత వాతావరణం. ఇక్కడ ఏ ఇబ్బంది, ఏ భయమే కానీ ఉండదు. సాయంత్రం 6 అయితే మనం వెళ్ళిపోవాలన్నమాట, ఎందుకంటే ఎలుగుబంట్లు అవి ఇవి వస్తుంటాయి ఇక్కడికి. అక్కడ దళం దగ్గర ఉన్న వాళ్ళు ఉండొచ్చు, అక్కడ లోపల ఉండొచ్చు. ఇక్కడ దారి వెంబడి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ బుట్లు పెట్టి ఉన్నారు దేవుడికి, అది వాళ్ళ ఆచారం అంట. ఇక్కడ స్థల పురాణం చూసుకున్నట్లయితే, ఓసారి భృగు మహర్షి త్రిమూర్తులను దర్శించుకోవాలనుకున్నాడు. మొదట బ్రహ్మ, సరస్వతి దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరు ఆ మహర్షిని పట్టించుకోలేదు అక్కడికి వెళ్తే అన్నమాట. ఆ తర్వాత కైలాసానికి వెళ్ళినా అదే అవమానం ఏర్పడుతుంది. ఆగ్రహానికి గురైన భృగు మహర్షి చివరకు వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలను అందుకుంటూ శేషతల్పం పైన విశ్రాంతి తీసుకుంటుంటాడు. ఎన్నిసార్లు పిలిచినా స్వామి స్పందించకపోవడంతో
కోపోద్రిక్తుడైన భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలం పైన తన్నాడు. దాంతో నారాయణుడు భృగుని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తూనే ఆ ఋషి పదాలను నొక్కడం ప్రారంభించాడట. ఆ ఋషి అరిపాదంలో 3వ కన్ను ఉండడం వల్లే భృగునికి అహంకారం ఎక్కువ అని అంటారు. అందుకే అతని అరిపాదంలోని 3వ కంటిని చిదిమేశాడు. దాంతో భృగులోని అహంకారం పూర్తిగా తొలగిపోవడంతో విష్ణుమూర్తిని క్షమాభిక్ష అర్థించి తాను నిత్యం స్వామి సేవలో తరించేందుకు వీలుగా నదిలా మార్చమని కోరి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత లక్ష్మీదేవి తాను నివసించే వక్షస్థలం పైన తన్నాడనే కోపంతో ఆ మహర్షి సహించలేక వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది. దాంతో శ్రీహరిదేవిని వెతుక్కుంటూ భూలోకం బయలుదేరాడు. అలా స్వామి మొదటిసారి ఈ ప్రాంతంలో పాదం మోపి శిలగా మారాడని చరిత్ర చెబుతుంది. తన దేవిని వెతుకుతూ అడవులన్నీ తిరిగిన స్వామి ఓ లోయలో పడిపోవడంతో ఆ మహావిష్ణువు కోసం బ్రహ్మ, శివుడు ఆవు, దూడ రూపాల్లో వచ్చి స్వామికి పాలు అందించి ఆకలి తీరుస్తారు. అందుకే ఈ ప్రాంతానికి పాలకొండలు అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి నారాయణుడిని పాలకొండ్రాయుడుగా పిలుస్తున్నారు. అలాగే క్షీరసాగర మదన సమయంలో కొన్ని పాలచుక్కలు ఈ కొండపైన పడడం వల్ల ఈ ప్రాంతానికి క్షీరశైలం అనే పేరు వచ్చిందని మరొక కథనం. ఈ ఆలయానికి సమీపంలో భృగు మహర్షి నదిలా ఏర్పడి భృగువంకగా మారాడట. క్రమంగా ఇప్పుడు దానినే మనము బుగ్గవంకగా పిలుస్తున్నాం ప్రస్తుతం. అయితే ఇక్కడున్న నది నీళ్లు అటు దేవుని కడపలో రాయుడిని, ఇటు పాలకొండ్రాయుడిని అభిషేకిస్తారట. ఆ నీటితోనే ఇక్కడున్న స్వామివారిని అభిషేకం చేస్తారట. చూడండి, ఇక్కడ దేవాలయము శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు పాదం మోపిన స్థలం అండి ఇది. ఇక్కడ కోనేరు చూడండి, చిన్న కోనేరు. ఎప్పటికీ నీరు ఈ కొండలోంచి జాలువారుతూనే ఉంటుందన్నమాట. ఎప్పటికీ 24 అవర్స్ వర్షం పడినా పడకపోయినా కూడా 24 అవర్స్. ఇది వినాయకుని గుడి. ఇక్కడ వినాయకుడు ఉంటాడు. వినాయకుడి గుడి అన్నమాట. అన్నీ క్లోజ్ చేసి ఉంటారు. మేము వచ్చేసరికి అన్నీ క్లోజ్ చేసి ఉంటారన్నమాట. ఇక్కడ ఏం లేవు. ఇదిగోండి ఆయన మోపిన పదాలు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ గుడి లోపల ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తానికి కన్స్ట్రక్షన్ జరిగిందాన ఆ రోజు మూసివేశారు గుడిని. లేకపోతే మీకు మొత్తం చూపించేవాడిని. కన్స్ట్రక్షన్ జరగడం వల్ల అక్కడ మేము వెళ్ళలేకపోయాం లోపలికి. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, చూడండి. ఓకే, అదిగో అక్కడ పైన చూడండి. అదిగో లోపల దేవాలయము. లక్ష్మీపాలకొండయ్య స్వామి, లక్ష్మీదేవి, మహావిష్ణు ఇద్దరు ఇక్కడే ఉన్నారన్నమాట. ఇంకొక విషయము, ఇక్కడ మారమ్మ అనే గుడి ఉంది. కొద్ది దూరంలో కొండకి అవతల మారమ్మ అనే గుడి ఉంది. అక్కడ నుంచి ఆమె వచ్చేసి ఇక్కడ విష్ణుమూర్తికి అభిషేకం చేస్తుందట. ప్రతిరోజు డైలీ నైట్ టైం వస్తుందంట. రాత్రిపూట వచ్చేసి అభిషేకం చేసి వెళ్తుందంట. ఇక్కడ పొద్దున వచ్చేసరికి వాళ్ళు పూజారులు పూజ గీజ అంతా చేసి ఉంటుందంట. ఇక్కడ జాలువారే నీళ్ళు, జలపాతాలు అన్నీ చాలా అందంగా ఉంటాయి దృశ్యాలు చూడడానికి. ఇక్కడ నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. చూడండి, నీరు ఎప్పుడు ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది అన్నమాట. కొండ ప్రాంతం నీరు. ఈ నీరు తాగడం వల్ల మనకు కూడా చాలా మంచిది, మేలు జరుగుతుంది. ఏదైనా చర్మ సమస్యలు ఏవి ఉన్నా కూడా అన్నీ పోతాయి. ఇక్కడ నీళ్ళు, కొండ నుంచి నీళ్ళు వచ్చే నీరు. ఓకే ఫ్రెండ్స్, మీకేనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.